ఓం గం గణపతయే నమః. ఈ వారణాసి క్షేత్రంలో ఖండంలో ఉన్నటువంటి దక్షిణామ్నాయ శృంగేరి పీఠం అనేటువంటిది ఎంతో ప్రసిద్ధంగా తెలుస్తున్నది. ఈ మందిరం తాలూకా శిలాఫలకం చూసినప్పుడు 1346 సంవత్సరం నుంచి ఇక్కడ పూజాధికారాలన్నీ జరుగుతున్నాయి అనేటువంటి విషయం కూడా తెలుస్తున్నది. దీని గురించిన ఇంకొన్ని వివరములు మాకు చెప్తే వాటి ఆధారంగా ఒక పాట రూపొందించి యూట్యూబ్ లో పెడదాం అనేటువంటి ఒక ఉద్దేశం కలిగింది. దానికి మీ అనుమతిని కోరుతూ ఇంకొన్ని వివరములు చెప్పగలరని ఆశిస్తూ మహాదేవ మహాదేవ మహాదేవ. విద్యారణ్యులు శృంగేరి శారదా పీఠానికి 12వ పీఠాధిపతి. ఆచార్యుల వారి తర్వాత విద్యారణ్యులు శంకరాచార్యులు అంతటి వారు అని మాకు స్వామి మహాసన్నిధానం వారు చెప్పారు. ఎందుకంటే కటిక దరిద్రాన్ని అనుభవిస్తూ కూడా సనాతన ధర్మాన్ని నిత్యము పాటిస్తూ తన కుటుంబాన్ని ఉద్ధరించడానికి శంకరుడు మహాలక్ష్మి అమ్మవారిని కనకధారా స్తోత్రంతో ప్రార్థించి కనకవర్షం కురిపిస్తే విద్యారణ్యులు కేవలము ధర్మ పరిరక్షణ ఉద్దేశంతో భువనేశ్వరి అమ్మవారి యొక్క కృపా కటాక్షం చేత హంపి క్షేత్రంలో 3 రోజుల పాటు బంగారు వర్షం కురిపించారని, తద్వారా ధర్మ సామ్రాజ్యాన్ని నడిపించారని, అందుచేత సాక్షాత్తు శంకరుల తర్వాత మళ్లీ బంగారు వర్షం కురిపించిన వారు విద్యారణ్యులే. కాశీకి విజయం చేసినప్పుడు ఇప్పుడు ఈ మఠం ఉన్నటువంటి ప్రదేశం గంగ ఒడ్డు. గంగ ఇక్కడ దాకా ఉండేది. ఆయన గంగ ఒడ్డును కూర్చొని తపస్సు చేసుకుని తపస్సు అయ్యాక అభిషేకం చేసుకోవడానికి శివలింగం గురించి చూస్తే ఏది కనపడకపోవడంతో ఆయన దోషులతోటి మట్టిని దగ్గరికి నొక్కారు. అది శివలింగంగా ఏర్పడింది. దానికి ఆయన ప్రాణ ప్రతిష్ఠ చేసి చంద్రమౌళీశ్వరుడుగా నామకరణం చేసి అభిషేకాదులు ఆయన ఉన్ననాళ్లు నిర్వహించుకున్నారు. ఆ తరువాత కాలంలో ఇక్కడ యతీశ్వరులు ఉండి ఈ యొక్క చంద్రమౌళీశ్వరుడికి నిత్యం అభిషేకం చేస్తూ ఉండేవారు అని చరిత్ర. ఆ తరువాత 1936లో భరద్వాన్ మహారాణి గారి ఆవాసాన్ని ఎత్తులు ఉండడానికి వీలుగా ఉండేలా మాత్రం నిర్మించారు గదులు అవి. అంటే ఇక్కడ ఎత్తులే ఎక్కువగా ఈ స్వామిని ఆరాధన చేసుకుంటూ ఉండేవారు. రాను రాను యతీశ్వరులు తగ్గిపోవడం ఇత్యాది కారణాల చేత శృంగేరి మఠం వారు నిత్య పూజాధికారులు నిర్వహిస్తూ ఉండేలాగా ఒక అధికారిని నియమించడం ఏర్పాటు చేశారు. 1998 నుంచి ఇక్కడ ఈ గదులు యాత్రికులకు సౌకర్యం కోసం అద్దెకిస్తూ ఉండడం, తద్వారా వచ్చేటటువంటి ఆదాయంతో ఈ మఠాన్ని నిర్వహణ చేయడం అనేది ఒక పద్ధతిగా వస్తోంది. 2002లో రామకృష్ణానంద అని ఒక ఆయన 2010 వరకు ఈ మఠాన్ని చక్కగా అభివృద్ధి చేశారు. ఆ తర్వాత 2017లో ఇంద్రగంటి సత్యనారాయణ ద్వారా ఇక్కడ ఒక అర్చకుడిని నియమించారు. అప్పటి నుంచి నిత్యం ధూపదీప నైవేద్యాలు, అర్చన, మహానివేదన ఇవన్నీ కూడా సక్రమంగా జరుగుతూ ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరము దేవీ నవరాత్రి మహోత్సవాలు, మహాశివరాత్రి మహావైభవంగా 3 రోజుల పాటు జరిపించడం, గురు పూర్ణిమ, గురువులు ఇద్దరి యొక్క జన్మదినములు, ఎన్నో పుట్టినరోజు అయితే అంతమంది దండియుతులకు భోజనం పెట్టడం, భిక్ష చేయడం ఇత్యాదులన్నీ వైభవంగా నడిపిస్తున్నాం. ప్రతి మృగశిర నక్షత్రానికి వేదపారాయణ జరుగుతుంది. ప్రతి ఉత్తర ఫల్గుని నక్షత్రానికి శాస్త్రార్థత్య వేదపారాయణ జరుగుతూ ప్రస్తుతానికి ఈ మఠం అభివృద్ధి పదంలో నడుస్తోంది అని మా మనస్సుకి అనిపిస్తుంది. భాగవత సప్తాహాలు, పురాణ ప్రవచనాలు మఠంలో అన్నీ కూడా ధార్మికంగా జరుగుతూ ఉన్నాయి. జగద్గురువుల యొక్క అనుగ్రహము, ఆశీర్వచనము కూడా ఈ మఠానికి పుష్కలంగా ఉన్నాయి. అంతటి మహనీయులు ప్రతిష్ఠించినటువంటి ఈ క్షేత్రం, ఈ మఠం చాలా విశేషమైనటువంటిది. చంద్రమౌళీశ్వరుడి దగ్గర విశేషమైనటువంటి శక్తి ఉన్నది. అక్కడ ఒక్క 10 నిమిషాలు మనం కూర్చుని మానసికంగా ధ్యానం చేసుకుంటే మనలో అనేకమైనటువంటి మంచి అనుభూతులు కలుగుతూ ఉంటాయి. ఇది ఈ కేదార్నాథ్ ఘాట్లో ఉన్నటువంటి శృంగేరి శంకరాచార్య మఠం యొక్క విషయం నాకు తెలిసినంత వరకు.
ధవళ కామేశ్వరరావు గారు శివకుమార్ ధవళ అనే పేరుతో యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని దానిలో అనేకమైనటువంటి విధాలుగా రూపొందిస్తూ అందరికీ విషయాలు తెలియజేస్తున్నారు. అటువంటి వారికి ఆ చంద్రమౌళీశ్వరుడు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధులు ఇచ్చి ఇంకా ఇంకా విశేషమైనటువంటి కృషి చేసి తెలుగు వారికి ఇతరులకు కూడా ఈ కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి విశేషమైన మఠాల గురించి మందిరాల గురించి తెలియజేయాలని కోరుకుంటూ తెలియజేసేటటువంటి శక్తిని ప్రసాదించమని జగద్గురువులను ప్రార్థిస్తూ